హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ అకిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని అప్డేట్లు వస్తాయి. నేనైతే ఈరోజు ఏ పని చేస్తున్నా, నేను డే మొత్తం ఎలా మేనేజ్ చేస్తాను, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా మేనేజ్ చేస్తానో, నా పనులు ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తున్నాను. నేనైతే నైటే బౌల్స్ అన్నీ వాష్ చేసుకుంటాను అండ్ గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటాను. నేను రీసెంట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. నేను అన్నీ నైటే కడిగేసుకొని పెట్టుకుంటాను. నిన్న బిఫోర్ డేనే నేను ఇవన్నీ నానబెట్టుకున్నాను దోస చేద్దామని. నేను దోస ప్యాటర్న్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మేమైతే 3 కప్స్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. అండ్ అందులోకి మినపప్పు అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాను. కొంచెం మెంతులు తీసుకుంటే మనకి అయితే చాలా మంచిగా వస్తదండి. సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటది. అండ్ 5 అవర్స్ నానబెడితే మనకి దోస ప్యాటర్న్ అయితే ఇలా వస్తది మనకి. ఇలా అయితే నానిన తర్వాత మనం సింపుల్‌గా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. గ్రైండర్‌లో కూడా పెట్టుకోవచ్చు. స్మూత్‌గా పట్టుకుంటే మనకి దోసలనేది చాలా మంచిగొస్తది. మేము కొంచెం పిండి అయితే నేను సైడ్‌కి తీసేస్తున్నాను. ఎందుకంటే పిండి అయితే పొంగుతది కదా! అందుకే అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దోస పిండి అయితే ఇలా ఉందండి. స్మూత్‌గా చాలా పొంగింది. చాలా బావుంది. తర్వాత నేను ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని హౌస్ క్లీన్ అయితే చేద్దామని హౌస్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. నాకైతే కొంచెం టైమే పడతది. అండ్ హౌస్ క్లీన్ ముందు అయితే మా బాబుకి కొంచెం పాలు తాపిచ్చి తనకి కొంచెం ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత నేను ఫ్రీగా అయితే పనులు చేస్తానని మీకు నేను రీసెంట్ వీడియోస్‌లో గూడా చెప్పాను. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఎప్పుడు రెగ్యులర్‌గా అయితే మ్యాప్ పెట్టుకుంటాను. మన హౌస్‌ని క్లీన్ పెట్టుకోవాలి. లేకపోతే డస్ట్ అయితే చాలా వస్తదండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మ్యాప్ పెట్టుకోవడం వాటర్ కూడా తీసుకొచ్చాను. ఇలా మంచిగా నీట్‌గా అయితే మ్యాప్ అయితే పెట్టేసుకుంటాను. ఇలా హౌస్ క్లీనింగ్ అయితే ఓ 50 మినిట్స్ అయితే పడతదండి. ఇలా రోజు మేము క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి నీట్‌గా మంచిగా అనిపిస్తది. తర్వాత నేను బెడ్‌షీట్ కూడా చేంజ్ చేశాను. నేనైతే వీక్లీ వన్స్ అయితే పక్కా బెడ్‌షీట్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. ఇలా బెడ్‌నైతే మంచిగా నీట్‌గా అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఇలా పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తది. మన రూమ్ గూడా ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంచుకోవాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని బట్టలుంటే వాషింగ్ మిషన్‌లో ఏసి నేను వాషింగ్ మిషన్ అయితే ఇలా ఆన్ చేసేసాను. తర్వాత మా బాబుకి కూడా ఫ్రెష్ అప్ చేపిచ్చి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా రోజు అయితే మేమైతే పూజ చేస్తాము. ఇలా మంచిగా పూజ చేసుకున్న తర్వాత దీపం వెలిగించి హారతిస్తే అదేదో తెలియని సాటిస్ఫాక్షన్ అయితే వస్తది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్‌లోకైతే వచ్చానండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక దోస కోసం అయితే చట్నీ అయితే మిక్సీ పెట్టుకుంటాను. నేనైతే పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. టమాటాలు, పల్లి అన్నీ వేసి ఇలా చట్నీ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. సూపర్‌గుంటది. అండ్ తర్వాత నేను ఈ చట్నీ అన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని ఇప్పుడైతే మనం దోస ఏసుకుందామని దోస పెనం అయితే హీట్ చేసి దోసలైతే వేసేసుకున్నాను. నేను చెప్పిన ప్యాటర్న్ వైస్‌గా మీరు గూడా ఫాలో అయితే దోసలైతే సాఫ్ట్‌గా వస్తది. తర్వాత హెయిర్ గ్రోత్ కోసం అని నేనైతే రెగ్యులర్‌గా యూజ్ చేసేది ఒక పెనంలో అయితే కొంచెం పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ నేనైతే రోజ్‌మేరీ మీషో నుండి ఆర్డర్ చేసుకున్నాను. హెయిర్‌కైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కలంజనీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ అండి. ఇవి కూడా చాలా బావుంటది. మన హెయిర్‌కి బ్లాక్ కావడానికి అండ్ హెయిర్ రీగ్రోత్ కావడానికి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. నేనైతే గ్యాస్ ఆన్ చేసుకొని అందులో కొంచెం పారాషూట్ ఆయిల్ తీసుకొని ఇందాక చూపించిన కలంజనీ సీడ్స్ అయితే అందులో అయితే ఏసుకున్నాను. ఇలా కలంజనీ సీడ్స్ ఆయిల్ ఏసుకున్న తర్వాత మనకి ఆయిల్ అయితే హీట్ అయినట్టు తెలుస్తది. తర్వాత కొంచెం రోస్‌మెరీ లీవ్స్ ఏసుకోవాలి. వీటి వల్ల కూడా హెయిర్ గ్రోత్ అయితే చాలా బావుంటదండి. ఇలా పొంగులు పొంగులు వచ్చి ఒక 5-10 మినిట్స్ వరకు అయితే మనం మరిగించుకోవాలి. డాండ్రఫ్ ఉన్నవాళ్ళు కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ 3 ఏసిన తర్వాత మనం ఆయిల్‌ని అయితే 10-15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే మన హెయిర్‌కి, స్కాల్ప్‌కి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ కూడా ఉంటది. నేనైతే వీక్లీ వన్స్ అయితే ఇలా యూజ్ చేస్తా డాండ్రఫ్ ఉన్నప్పుడు. ఇలా నేను హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, మా ఆడపడుచు అండి. తనైతే మంచిగా డిజైన్స్ అయితే పెడతారు. మెహందీ చాలా బాగా పెడతారండి. తను గూడా ఎప్పుడప్పుడు మంచి అప్డేట్‌లో ఉన్న డిజైన్స్ అయితే మనకి పెడతాడు. బ్రైడల్ అయినా, లేకపోతే నార్మల్ ఫంక్షన్స్‌కైనా. మీరే చూడండి ఎంత బాగా పెడుతున్నారో. నేనైతే తనతోటి ఇలా 2 హ్యాండ్స్‌కైతే సింపుల్ డిజైన్స్ అయితే పెట్టించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఇలా అప్పుడప్పుడు మెహందీ గూడా పెట్టుకుంటే మనకి వేడి అనేది తగ్గుతది. మనకి కొంచెం బెటర్ గూడా అనిపిస్తది.
నేనైతే ఇలా మంచిగా పెట్టించుకున్నా. నాకైతే డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత నేనైతే గార్డెనింగ్‌కి పైన నాకు కొన్ని ఫ్లవర్స్ మొక్కలైతే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్తే నేను మొన్న చూసినప్పుడు అన్ని మొగ్గలున్నాయి. 2 డేస్ బ్యాక్ అయితే. తర్వాత అన్ని పూలైతే పూసినాయి. చాలా బావుందండి. చిట్టి చిట్టి గులాబీలొచ్చినాయి. అండ్ కొన్ని పూల మొక్కలకి మొగ్గలు గూడా వస్తున్నాయి. ఇక్కడ అయితే ఆరెంజ్ అయితే చాలా బాగా పూస్తున్నాయండి. 3 మొగ్గలైతే ఉన్నాయి. ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ పూస్తాయి. అవి గూడా నేను మీకు అప్‌డేట్‌లో చేస్తాను. అయితే పైన కొన్ని మొక్కలు చూసిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసొచ్చాను. ఈ ట్రబ్బులో అయితే మేము కొన్ని టమాటా మొక్కలు అండ్ పాలకూర మొక్కలైతే వేశాము. అండ్ ఇప్పుడు మేమైతే ప్రిపేర్ చేసేది అయితే ఢోగ్లా అండి. బంజారా స్పెషల్ పండుగ. ఇది డిసెంబర్ నెలలో అండి. మనకి పౌర్ణమికి చేసుకుంటారు. కొంతమంది అయితే కుడుముల పండుగ అంటారు. కొంతమంది ఢోగ్లా పండుగ అంటారు. బంజారా వాళ్ళైతే ఢగ్లా పండుగ అంటారు. ఇవైతే మనం ఇయర్లీ వన్స్ అయితే జేసుకుంటాము. మనకి అందుకు కావాల్సిందైతే బియ్యం పిండి అండి. ఇందాక నేను ముందు చూపించినట్టు బియ్యం పిండి తీసుకోవాలి. మనం క్వాంటిటీ బట్టి మనం ఎంత కావాలో అంత కూడా చేసుకోవచ్చు. దానికి బట్టి మనం బెల్లం గూడా తీసుకోవాలి. మనం బెల్లంని అయితే వాటర్‌లో హీట్ చేసుకొని మంచిగా పాకం వచ్చిన తర్వాత మనం ఇలా ఇందాక పిండిలో పోసి ఇలా మా అత్తమ్మ కలుపుతున్నట్టు మనం మంచిగా కలుపుకోవాలి. మా అత్తమ్మ అయితే బాగా చేస్తారండి. ఇయర్లీ పక్కా చేస్తారండి ఈ పండగకైతే. మేము ముందు నైటే ఇలా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే అయితే మేము తింటామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సైడ్‌కి కొంచెం వాటర్ తీసుకొని, మనమైతే కొంచెం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు జొన్న రొట్టెలకి ఎలా కలుపుకుంటామో అలా అయితే మన పిండిని అయితే కలుపుకోవాలి. స్మూత్‌గా, సాఫ్ట్‌గా వచ్చేలాగా మనకి చేసుకునే వీలుండేలాగా అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని ఉండలు తీసుకొని మా అత్తమ్మ ప్రిపేర్ చేస్తున్నట్టు చేయితోటి ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం ఉండలు తీసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఒక షేప్ వచ్చేటట్టు అయితే చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. నేనైతే కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు మా మమ్మీనే ప్రిపేర్ చేసి పంపించేది. నేనెప్పుడు ఇలా చేయలేదు. ఇక్కడైతే నేను కూడా చేస్తానని అత్తమ్మ దగ్గర కొంచెం పిండి తీసుకొని ఒక షేప్ వచ్చేటట్టు నేను ట్రై చేస్తున్నాను. ఇలా ఒక మంచి షేప్ వచ్చిన తర్వాత మనమైతే ఒక సైడ్‌కైతే పెట్టేసుకోవాలి. ఇలా అయితే సైడ్‌కి పెట్టేసుకున్న తర్వాత మనం అన్నీ చేసేసుకొని ఒక సైడ్‌కైతే పెట్టేసుకోవాలి. మనం మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే పిండి అనేది మంచిగా ఉడికిపోతది. మనకి పిండి ఉడికితే పర్ఫెక్ట్‌గా టేస్ట్ అయితే వస్తదండి. చాలా బావుంటది. ఇలా మనమైతే వీటిని కుడుములు అంటారు. మా భాషలో అయితే ఢోగ్లా అంటారు. ఇవి అయితే ఆవిరికి ఉడికించుకోవాలండి. మనం ఇలా ఆవిరికి ఉడికించుకోవడానికి ఇలా మనం హోల్ అయితే పెడుతున్నాం కదా! ఇలా పెడితే మంచిగా ఉడుకుతది. అండ్ ఒకటొకటి మనం పెట్టేటప్పుడు మనకి వాటికి ఆయిల్ కూడా అప్లై చేయాలి. ఇలా అయితే దిష్టి తగలకుండా అయితే స్టార్ గుర్తులైతే చేస్తారు. మనం ఉడికించుకోవడానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక జల్లి గిన్నెలో అయితే మనం ఆయిల్ పెట్టి మంచిగా పెట్టుకోవాలి. అయితే ఒకటి ఒకటి అతుక్కోకుండా ఉంటది. ఇలా పెట్టుకోవడం వలన అవి మంచిగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా మంచిగా వస్తదండి. ఇలా కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. నేను ఇందాక చెప్పిన కదండీ! ఆయిల్‌తో పెడితే అవి అంటుకోకుండా మంచిగా మనకి ఆవిరితో చేసాం కాబట్టి గడ్డలు కట్టకుండా మనకి మంచిగా ఫ్రీగా ఒకటొకటైతే వచ్చేస్తది. ఇలా మేమైతే ఇంత చేసినామండి. మేము తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని కుడుములైతే అయినాయి. టేస్ట్ వైస్ అయితే చాలా బావుంది. మనం వీటిని గ్యాస్ మీదనే ఉడికించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మంచిగా లోపలైతే ఉడికిందా లేదా అని ఒకసారి చూడాలి. అయితే మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం వీటిని అయితే సెపరేట్‌గా పైకి తీసుకోవాలి. సెపరేట్‌గా చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ అయితే కుక్కలకేయాలండి. వీటిని కుక్కల పండగ గూడా అంటారు. అండ్ ఢోగ్లా పండగ, కుడుముల పండగ గూడా అంటారు. అండ్ నైట్ డిన్నర్‌లోకైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అందులో కాంబినేషన్ వచ్చేసి బోటి ఫ్రై అండ్ తలకాయ కూర చేసుకున్నాము. సింపుల్‌గా అయితే మధ్యాహ్నం లంచ్ అయితే బెండకాయ కర్రీ, వైట్ రైస్ అయితే తిన్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.